న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఈ రోజు మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఇక నుండి రాజకీయ ప్రక్షాళన, ఇది ప్రజా రాజకీయ నివేదన, వారసత్వ కుటుంబ రాజకీయ దోపిడీ నుండి రాష్ట్రాన్ని కాపాడి సరికొత్త ప్రజా రాజకీయ వేదిక స్థాపించే దిశగా అత్యంత కీలక అడుగు పట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రజా కుల సంఘాల ప్రతినిధులతో బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ భేటీ అయ్యారు. రాజకీయ, సామాజిక, పరిపాలన పరమైన అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ ప్రజాస్వామ్య పరిరక్షణకి మంగళగిరిలో జరిగిన ఈ చర్చా గోష్ఠిలో దాదాపు 200 వర్గాల సంఘాల తరపున వివిధ స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న వివిధ రకాల దోపిడీలు, అరాచకాలు ఎక్కువయ్యాయి. రాష్ట్రంలోనే కేవలం తక్కువ జనాభా ఉన్న 2 సామాజిక వర్గాలు వాళ్లే పరిపాలిస్తున్నారు. మిగతా వాళ్లను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప రాజ్యాధికారం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి బీసీవై పార్టీ రాజ్యాధికారం కల్పిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపూర్ణ ప్రజాస్వామ్య పరిరక్షణ దీనిపైన చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ సంఘాలు, కులాలు ప్రతినిధులు, పార్టీల ప్రతినిధులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తున్న మేధావులు, పోరాటాలు చేస్తున్న ఉద్యమకారులు అందరితో కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిణామాలు, పార్టీలు ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నాయి, గత 30 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి, 10 సంవత్సరాల నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలాంటి అన్యాయం జరుగుతోంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎలా దోపిడీ చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితుల్లో మార్పు కోసము, వ్యవసాయ అభివృద్ధి కోసము, యువత మంచి కోసం, బడుగు బలహీన వర్గాల మంచి కోసము, మహిళా సాధికారిత కోసము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద విస్తృతంగా చర్చలు చేపట్టడానికి ఈరోజు మేధావులు పెద్దలందరితోటి కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశము సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు. అన్యాయం ఏంటి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన అన్యాయం ఏంటి, మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, వీటన్నింటి మీద కూడా చర్చించడానికి అన్ని వర్గాల ప్రతినిధులను, మేధావులని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ పార్టీలు అవలంబిస్తున్న విధానాలపైన కావచ్చు, రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయంతో మనం ముందుకెళ్లాలనే దాని మీద చర్చించడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పడుతుంది. బీసీవై పార్టీ పోటీ చేసే అభ్యర్థుల వివరాలు, అసెంబ్లీ స్థానాల వివరాల గురించి 1-2 రోజుల్లో పూర్తి వివరాలు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.